హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషో నుంచి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ శారీస్, అలాగే బాందినీలో మిర్రర్ వర్క్తో అయితే కనుక వచ్చినటువంటి శారీస్ని ఈ వీడియోలో షేర్ చేయడానికి అయితే కనుక టోటల్ 10 శారీస్ని అయితే కనుక తీసుకొచ్చానండి. ఎక్స్క్లూజివ్ వీడియో. అసలు అయితే కనుక ప్రజెంట్ మార్కెట్లో కలకల్లాడిపోతున్నవి అజ్రక్ ప్రింట్స్ ఉన్నటువంటి డిజైన్స్ ఇంతకుముందు ఒక వీడియో ఇస్తే అసలు ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి. దానికైతే కనుక నేను చాలా హ్యాపీ. అండ్ ఇవాళ నేను కట్టుకున్న శారీ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. దీనికి కూడా ఇలాంటి బాందిని రిలేటెడ్ బ్లౌజే సపరేట్గా వస్తుంది అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇట్లాంటిది అయితే కనుక మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. బాందిని కాన్సెప్ట్లో ఈ బ్లాక్ అండ్ రెడ్ కాన్సెప్టే మనకైతే కనుక ఫస్ట్ శారీ కింద మీరు కన్సిడర్ చేసేసుకోండి. ఇంకా సెకండ్ శారీ నుంచి అయితే కనుక శారీని అయితే స్టార్ట్ చేసుకుందాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీకు నచ్చేటటువంటి బ్యూటిఫుల్ స్టఫే ఇవాళ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో దీని లింక్స్తో సహా మీకైతే కనుక ప్రజెంట్ చేశాను. డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తే మన పేజ్ని ఫాలో అవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సారి ఇప్పుడే దీన్ని నేను ఇన్స్టాగ్రామ్ కోసం షూట్ చేశాను. అందుకే దీన్ని అయితే కనుక ఓపెన్ చేసి పెట్టా. అసలు కలర్ కేక క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అండి. కట్టే మాత్రం సూపర్ ఉంటుంది. రెడ్ కలర్ బ్లౌజ్ ఒక్కటి చాలండి, అసలు సూపర్. డెఫినెట్గా చెప్తున్నాను కదా, మీకు నేను ఈ చీర కట్టుకునే చూపిస్తాను. ఖచ్చితంగా నచ్చుతుంది. స్టాక్ ఉండగానే తీసేసుకోండి అండి. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ సాటిన్. ఇంతకుముందు ఇందులో నేను బ్లాక్ ఇచ్చాను, గుర్తుందా? బ్లాక్ ఒకవేళ నచ్చదు, మాకు సూట్ అవ్వదు, లేకపోతే మేము బ్లాక్, కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది వేసుకోమనుకునే వాళ్ళు ఉంటారు కదా, మా అత్తయ్య గారు కూడా బ్లాక్ వేసుకోరు. అలా ఉన్న వాళ్ళకి బ్లాక్ వదిలేయండి. ఇది తీసి పెట్టుకోండి. సూపర్ ఉంటుందండి అసలు కాంబినేషన్ అయితే కనుక. ఇది మీకైతే కనుక ముగ్గు కాన్సెప్ట్లో ఇట్లా బాందిని స్టైల్ పైన మొత్తం మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. అసలు మన దగ్గర ఉండాల్సినటువంటి చీర. అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ చీర అయితే కనుక డెఫినెట్గా నచ్చేసేస్తుంది అనమాట. కలర్ బాగుంది, క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది, సాఫ్ట్నెస్ ఉంది, ప్రజెంట్ మిర్రర్ వర్క్ ఉంది. ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కానీ బాందిని కూడా ఇందులో ఇంక్లూడెడ్ అనమాట. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి అండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కూడా శారీ నేను తప్పకుండా కట్టుకొని చూపిస్తాను. మిర్రర్ వర్క్ అనేది కట్చంగు దగ్గర రాలేదనమాట, అక్కడ నుంచి మొత్తం కంటిన్యూ ఇచ్చేసారు. అండ్ ఇదైతే కనుక ప్లెయిన్లో మనకు వచ్చేసి ఇలాగా 80 సెంటీమీటర్ వరకు బ్లౌజ్ ఉందండి. మీకు నచ్చిన డిజైన్ అయితే కనుక పెట్టి కుట్టించుకోండి. అలాగే దానికి కూడా ఏమైనా కొంచెం స్టైల్ మీద ఏమైనా టచ్ ఇవ్వాలనుకుంటే మిర్రర్ వర్క్ లాంటి కాన్సెప్ట్ని కూడా జోడించవచ్చు. ఓవరాల్గా అయితే కనుక ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ కాన్సెప్ట్స్లలో కొత్తగా అయితే కనుక వచ్చినటువంటి బ్యూటిఫుల్ సారీ. ఇది ఎన్నాళ్ళున్న క్వాలిటీ ఇట్లా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ ఫ్లోయీ అండ్ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది. ఇవాళ అన్నీ బాగున్నాయండి. అసలు టాస్కే. బాగా చూసుకోండి. 1-2 అయితే మాత్రం డెఫినెట్గా పెట్టుకోండి. మళ్ళీ రావు. ప్రజెంట్ వైరల్ అవుతున్న చీరలన్నీ తీసుకొచ్చాను మీకు షేర్ చేయడానికి. అండ్ ఇదైతే కనుక బాందినీలోనే మిర్రర్ వర్క్ ప్యాటర్న్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. క్వాలిటీ చూసారు కదా, మీకు ఇక్కడ సేమ్ దానికి ఎట్లా వచ్చింది అట్లే అనమాట. ఇలాంటివి ఏంటంటేనండి మీకు వాష్లో కూడా డిస్టర్బెన్సెస్ ఉండవు. రంగు వెళ్ళిపోయింది లేకపోతే డల్ అయిపోయింది అనే ప్రాబ్లం ఉండదు. ఇది ఎలా అయితే మీకు ఈ స్కిన్ కలర్ విత్ రెడ్ వచ్చిందో, ఇది ఏంటంటే శారీ వచ్చేసి మిర్రర్ వర్క్ ప్యాటర్న్లోని మనకి ఈ రెడ్ మీద బ్లాక్ కలర్ బాందినితో వచ్చిందండి. సేమ్ శారీ, సేమ్ డిజైన్. దానిపైన అయితే కనుక మనకి ఇంత మంచిగా వర్క్ అనేది తీసుకున్నారు. ఒకవేళ మీకు ఆ కలర్ నచ్చలేదు అంటే కనుక మీరు ఈ కలర్ ట్రై చేయండి. ఇది కూడా చీర చాలా బాగుంది. సేమ్ ఇదేమో రెడ్ అండ్ బ్లాక్, అదేమో స్కిన్ కలర్ విత్ రెడ్ కలర్. సో మీకైతే కనుక రెండింటి పరంగా నేను ఇక్కడ కాంబినేషన్స్ అయితే చూపించేశాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే 1 మీటర్ విత్ మిర్రర్ వర్క్లో వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఇదే. బ్లౌజ్ పీస్ అదేమో ప్లెయిన్లో వచ్చింది, ఇదేమో మనకైతే కనుక మిర్రర్తో వచ్చింది. నేను ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఇంకేది నచ్చింది అనుకుంటే దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది కొంచెం బాందిని స్టైల్లో కొంచెం మంచిగా వర్క్ అది ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం హైలైట్ అయింది. ఒకవేళ మీకు ఇలాగా లైక్ సూట్ అవుతుంది, బాగుంది, ఇంకొంచెం గ్రాండ్గా అనుకుంటే మీరు ఇలాగ కూడా తీసి పెట్టుకోండి. మీకు నేను శారీ వేసి చూపిస్తాను. బ్లాక్ కలర్ లాంటివి బ్లౌజెస్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు అనమాట. ఇది రెడ్ అండ్ బ్లాక్ బాందిని కాన్సెప్ట్ విత్ మిర్రర్ వర్క్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసేయచ్చు. ఇదైతే కనుక మన థర్డ్ చీర అండి. నా చీరతో పాటే కౌంట్ అని చెప్పేసాను ముందే. సో అక్కడికి 3 చీరలు అయిపోయినాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక చీర. ఇది కూడా డిజైన్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. మంచి సాటిన్ ఫీల్ అనమాట. దట్టు మిర్రర్ వర్క్ అనేది ప్రతి పాయింట్లో కూడా అయితే కనుక చక్కగా ఇవన్నీ అతకబట్టనివేనండి. సో రియల్ మిర్రర్ వర్క్స్, కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ 80 సెంటీమీటర్ ఉందా, అంతే.
80 అనండి, తగ్గుతుంది, 1 మీటర్ ఏం లేదు. 80 సెంటీమీటర్ పైన ఇది ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్ నుంచి సారీ అయితే చూస్తున్నాము. అసలు జస్ట్ అల్కాగా ఉన్న ఆ ఫ్యాన్ గాలికి ఆ ఫ్లోయినెస్ చూసారా అండి ఎలా అవుతుందో చూడండి. అసలు నా ఫ్యాను 2లో ఉంది, అసలు ఇది ఇంకా 4లో పెడితే ఇంకెట్లయితుందో అన్నట్టు మీకు ఆ ఫ్లోయినెస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ప్రీమియం క్వాలిటీ ఉంది, ఈ లెంత్ కూడా పెంచుందండి. హ్యాపీగా తీసేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక. ఇదైతే కంటిన్యూషన్ మనకి సారీ డిజైన్ అయితే కనుక ఈ విధంగా మిర్రర్ వర్క్తోని ఈ విధంగా వస్తుంది. మిర్రర్ వర్క్ అనేది పళ్ళు నుంచి ఇంకొంచెం ఎక్కువగా వచ్చాయి, అక్కడేమో మనకి బార్డర్ వరకే ఇచ్చారనమాట, కట్చెంగ్ సైడ్, కుచ్చుళ్ళ సైడ్ సారీ. ఇదైతే కనుక పళ్ళు అండి. పళ్ళుని ఇంకా కూడా హైలైట్ చేయడానికి ఏంటంటే కనుక ఇట్లాగా లేస్ బార్డర్ లాంటిది డిజైన్ అయితే కనుక వేశారనమాట. చూపిస్తానండి, మీ సైడ్కి టర్న్ చేసి చూపిస్తాను, ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇదైతే కనుక శారీ వేసినప్పుడు దీని డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. క్వాలిటీ అయితే సూపర్, ప్రజెంట్ ట్రెండింగ్ ఐటమ్ అండి. డెఫినెట్గా ఒకసారి అయితే కనుక ట్రై చేయాల్సిన చీర ఇదైతే కనుక. దీనికి వచ్చినటువంటి టాజిల్స్ లేస్ బార్డర్ కాన్సెప్ట్తో పళ్ళు ప్యాటర్న్ స్టైలిష్గా. మీరు కావాలంటే హ్యాండ్ ఇట్లాంటి లేసులు మనకు దొరుకుతాయి కదా, హ్యాండ్స్ కూడా మీరు బ్లౌజ్ కుట్టించినప్పుడు కూడా కుట్టించుకుంటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక ముందు మిర్రర్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేద్దామండి, తర్వాత మీకు నేను ప్లెయిన్ ప్యాటర్న్స్లో చూపిస్తాను బాందినీలో. అండ్ ఇది కూడానండి మంచి హెవీ డిజైన్ పైన వచ్చింది. అండ్ వెయిట్ అయితే మీడియం వెయిట్ ఉండిందనమాట. ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉన్నాయి. రియల్ మిర్రర్ అంటే కొద్దిగా వెయిట్ ఉంటుంది కదా అండి, మరి లైట్ వెయిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సమ్టైమ్సే కదా కట్టుకుంటాము, సో అప్పుడు మనం క్యారీ చేయగలుగుతాం ఎట్లయినా. ఇదైతే కనుక బ్లౌజ్, సో మంచి డిజైన్ పైన వచ్చింది. ఇది కూడా బార్డర్కి కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ లాగా అయితే కనుక ఇచ్చేసారు. మీకు నేను క్లోజప్ లుక్ చేపిస్తాను ఇక్కడ, దాన్ని మీకు ఇంకా కూడా ప్రింట్ ప్యాటర్న్ అర్థమవుతుంది. క్వాలిటీ అయితే ఇంకా అసలు ఎంచాల్సిన పనే లేదు మనము. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పని అయితే కనుక ప్రజెంట్ మీషోలో మరొక అప్డేట్. చిన్న చిన్న తామర మొగ్గలు లాంటివి ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ వచ్చేసి ఏదైతే ఈ బ్లౌజ్ వచ్చిందో అదే మనకైతే కనుక బార్డర్ లాగా తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ డౌన్ సైడ్ అండ్ శారీకి పైన సైడ్ రెండు సైడ్లో కూడా మనకి సేమ్ బార్డర్తో అయితే కనుక ఇది వస్తుందండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే ఉంది. ఇది కూడా కొత్తగా అయితే కనుక మనకి మీషోలో వచ్చిన మరొక న్యూ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్లోయీ ప్యాటర్న్ పైనే ఉందండి. ఇప్పుడే ఓపెన్ చేశాను కదా, సో ఒకసారి మనం కట్టుకున్నా కానీ వన్స్ ఒక వాష్ పడితే కానీ వీటికంత గమ్ అనేది క్లియర్ అవుతుంది కదా. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అక్కడక్కడ అతుకుతున్నాయి కానీ బట్ ఇట్స్ ఓకే, అవి చాలా తక్కువనే ఉన్నాయి తప్ప పెద్దగా ఏం లేవండి. ఇదైతే కనుక పళ్ళు హెవీ మిర్రర్ అయితే కనుక ఇచ్చేసారండి. మీరు చూసుకున్నట్లయితే కనుక విత్ టాజల్స్తోని బ్యూటిఫుల్గా వచ్చింది. ఇదైతే కనుక డిజైన్ మంచి ప్యాటర్న్, కలర్ బాగుంది. ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వేస్తే కనుక లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మీద దీని అందం మాత్రం ఇంకా రెట్టింపే అవుతుందండి. ఈ బ్లౌజ్నే మీరు కుట్టించుకోండి, ఎందుకంటే బార్డర్కి ఎగ్జాక్ట్గా మనకి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి దీని లుక్ అనేది ఇంకా మనకి హైలైట్ అవుతుంది. ఇది కాంబినేషన్ అనమాట. మంచి చీర, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక మిర్రర్ వర్క్ శారీ కూడా ఉందండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లయా మ్యామ్ కట్టుకున్న దాంట్లోనే బ్లూ కలర్లో ఇంకొక కలర్ అనమాట. ఇది కూడా హై ఎండ్ ఉంది. అన్నిటికన్నా కొద్దిగా వెయిట్ అంటే ఇదే ఎక్కువ ఉందని చెప్తాను నేను. మంచి సాలిడ్ పీస్ ఇది కూడా విత్ మిర్రర్ వర్క్, బ్యూటిఫుల్గా ఉంది. పైపింగ్ అండ్ కలర్స్ కూడా 3-4 కలర్స్ మిక్స్ వచ్చాయి కాబట్టి మీరు ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. హెవీ పార్టీస్ అండ్ ఫంక్షన్స్కి అయితే కనుక మంచి డిజైన్ అండి ఇది కూడా. సో పళ్ళు సైడ్ నుంచి చూద్దాము. ఇక్కడ నుంచి అయితే కనుక పళ్ళు మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ అలాగ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా వెయిటే ఉందండి, మిర్రర్స్ ఏమంత ఎక్కువ లేకున్నా కానీ. సో ఇదైతే కనుక కాస్త వెయిటే అనిపిస్తుంది. 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఆరామ్సే వచ్చేస్తుంది చీర అయితే మాత్రం. అంత పెద్ద చీర లెంత్ ప్రకారంగా కూడా. ఇదైతే కనుక మనకి పళ్ళు ప్యాటర్న్ అండి. ఇంతవరకు కూడా మనకి పైపింగ్ ఇక్కడ వరకు మీకు క్లియర్గా తెలిసిపోతుంది, చూడొచ్చు. ఇదంతా కూడా పళ్ళు కోసం ఇచ్చేసారు. ఫీల్ సాఫ్ట్నెస్ ఉంది, మిర్రర్ వర్క్ ఉంది, మల్టీ కాంబినేషన్స్తో వచ్చింది. అండ్ ఇదైతే కనుక బ్యాక్ సైడ్. సో ఒకవేళ మీ చాయిస్ వైజ్గా మల్టీలోకి వెళ్దాం అనుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఈ విధంగా వచ్చింది. శారీ ప్రాపర్ లెంత్తో వచ్చింది. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్తో అయితే కనుక విత్ మిర్రర్ వర్క్తోని హైలైట్ చేశారు. దీనికి హైలైట్ పార్ట్ ఏంటి అంటే కనుక బ్లౌజే. బ్లౌజ్లో అన్నీ కూడా మిర్రర్సే ఉన్నాయండి. మీరు స్టెప్ వైజ్గా చూసుకుంటూ వెళ్ళండి, మొత్తం ప్రతి పాయింట్లో కూడా మిర్రర్ అయితే కనుక మనకి స్టిక్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎట్లా తలుకుమంటున్నాయి చక్కగా మూవ్ అవుతున్నప్పుడు. దీనికి
కలర్స్ అండ్ బ్లౌజ్ వేసుకుంటే కనుక బాగుంటుంది. దీ బ్లౌజ్ కూడా కుట్టించి పెట్టుకోండి, మల్టీ పని ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. ఇది ఒక శారీ తీసుకున్నా. అండ్ ఇక్కడతో మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అయితే అయిపోయిందండి. టోటల్గా 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం మిర్రర్ వర్క్తో చూసాము. ఇవి ఇప్పుడు మిర్రర్ వర్క్ సెక్షన్ అయితే కనుక లేకోకుండా ఓన్లీ బాందిని ప్యాటర్న్. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మిర్రర్ లేదు బాందినీలో. అవి టోటల్గా అయితే కనుక 4 చీరలండి. 4 చీరల 5 చీరలు అవి. ఇప్పుడైతే కనుక మనం చూడబోయేది ఇక్కడ 2, ఇక్కడ 4, నా దాంతో కలిపి 5, టోటల్ 10 శారీస్ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కనుక నేను మీకు ఒక శారీ ఫస్ట్ ఓపెన్ చేస్తాను. వైన్ కలర్ పైన అయితే కనుక బాందిని ప్యాటర్న్లో ఒకసారి ఇది చూడండి. ఇదైతే అసలు మీరు లాంగ్ గౌన్స్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది. మంచి ఫ్యాబ్రిక్, షైన్ బాగుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట. ఇలాగా సో సింపుల్గా ఇచ్చేసారు మనకి. 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయితే కనుక వచ్చి కంటిన్యూషన్ అయితే కనుక మనకి వైట్ కలర్ డిజైన్తో టోటల్గా రన్నింగ్ అవుతూ మనకి ఇలాగే వస్తుందండి. చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక ఇలా సింపుల్గా ఏమైనా అట్లా ప్లాన్ చేయాలి బాందినీలో అనుకుంటే కనుక ఇలా ఒక డిజైన్ సారీ తెప్పించాను. కలర్స్ అయితే కొన్నిట్లో ఉన్నాయండి, కొన్ని అయితే మాత్రం సింగిల్ క్యాటలాగ్స్ మాత్రమే ఉన్నాయి. వేస్తే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. మంచి మెజెండా పింక్ లేకపోతే వైన్ కలర్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే అలా ఉంది. కలర్ కాంబినేషన్ ఎప్పుడు వేసుకున్నా బాగుంటుంది. వైట్ కలర్ లైక్ ఈ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా మంచి నిండైన కలర్ కాబట్టి మంచి లుక్ కూడా ఉంటుంది. ఒకవేళ సింపుల్ బాందిని వెళ్ళాలనుకుంటే బడ్జెట్ రేంజ్లోనే ఇది ఒక న్యూ అప్డేట్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక బాందిని ప్యాటర్న్ చూపిస్తాను. ఇది కూడా బాగా అనిపిస్తుంది. కలర్ బాగుంది, యాక్చువల్గా మంచి బాందిని ప్యాటర్న్లో వచ్చింది. ఒకవేళ ఇలాంటివి తీసుకుని మీరు మీ క్రియేటివిటీని జోడించి, రియల్ మిర్రర్ మనకి షాప్లో కూడా దొరుకుతాయండి, మనమే తెచ్చుకుని కూడా పెట్టేసుకోవచ్చు. అలా ఒకవేళ ఓన్ టచ్ ఇవ్వాలనుకున్నా కానీ చక్కగా అయితే కనుక ఇచ్చేసేయచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి, చాలా చాలా స్మూత్ ఉంది. అండ్ ఈ కలర్ ఎవరికి బాగోదు, నేను వేసి చూపిస్తాను చూడండి, డెఫినెట్గా తీసుకుంటారు మీరు, అంత చక్కగా అయితే కనుక ఉంది. మంచి పింక్ పైన అయితే కనుక వచ్చిందనమాట చీర ఇది. అండ్ నైస్ ఐటమ్, ఫ్యాబ్రిక్ అయితే సో సాఫ్ట్ అండ్ స్మూతీ కాన్సెప్ట్తో వచ్చింది. ఇదైతే కనుక మనకు వచ్చేసి పళ్ళు అనమాట. వైట్ కలర్ బాందిని ప్యాటర్న్తో శారీ మంచి ప్రాపర్ లెంత్తో వచ్చిందండి. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇదనమాట, మీకు నేను చూసి చెప్తున్నాను, ట్రస్ట్ చేసి తీసేసుకోండి. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎంత కళగా ఉంటుందంటే పింక్ కలర్ చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ చీర కూడా నేను మీకు కట్టి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉందండి, మంచి ఐటమ్. చూడండి, మీరు కట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది. వైట్ కలర్ బాందిని బాందిని వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్తో నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. ఇది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది. ఇదైతే గోల్డ్ జరీ అండి, చిన్న గోల్డ్ జరీ ఏమో పైన సైడ్కి అయితే కనుక శారీకి వచ్చింది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే వెళ్తుంది అనమాట. మంచి బాందిని ఐటమ్. సో నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ అనేది, మంచి లెంతీ శారీ కూడా. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. కావాలనుకునే వారు చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి మంచి క్యాట్లాగ్. కలర్ సూపర్ అండి, ఫ్యాబ్రిక్ టూ గుడ్. నెక్స్ట్ అయితే కనుక మరొక చీర చూపిస్తాను. ఈ చీర కూడా చాలా బాగుంది. సో ఇదైతే కనుక చీర ఓపెన్ చేసేద్దాము. ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చిందనమాట. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ యొక్క పళ్ళు. ఇది పింక్ పైన వచ్చింది. మిడిల్ పార్ట్ అయితే కనుక ఇట్లాగా ముగ్గు డిజైన్ లాంటివి తీసుకున్నారు. టజల్స్ వచ్చేసాయి. సో కంటిన్యూషన్ అయితే కనుక ఈ పింక్ అనేది ఇక్కడ నుంచి మనకి విత్ పైపింగ్తోని బార్డర్ లాగా వెళ్తుంది, మీరు చూడవచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి బాందిని ప్యాటర్న్తోనే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బాందిని తీసేసుకుని, బ్లూ పైన వైట్ కలర్ బాందిని తీసుకుని శారీ అంతా కూడా ఈ విధంగానే ఇచ్చేసారండి. సో మంచి చీర, జార్జెట్ మెటీరియల్ పైన అయితే తీసుకున్నారు. ఇదైతే కనుక కంప్లీట్గా శారీ వచ్చేసి మనకి విత్ బ్లౌజ్తోని ఈ విధంగా ఉంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడవచ్చు. చీర మాత్రం చాలా చక్కగా ఉందండి. అండ్ నేను మీకు శారీ కూడా వేసి చూపిస్తాను ఒకసారి. సో నాకైతే కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. అండ్ జార్జెట్ కదా, వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాం, ఈజీగా క్యారీ చేయగలుగుతాం. అండ్ లాంగ్ రన్లో కూడా మనకైతే కనుక ఇది చక్కగా నిలబడుతుంది, ఉంటుంది కూడా, కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇదైతే కనుక పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాందినీలో ఇదైతే కనుక ఒక న్యూ అప్డేట్ అయితే తీసుకున్నానండి. శారీ పింక్ కలర్ బ్లౌజ్ ఒక్కటి చాలండి హైలైట్ చేయడానికి, సూపర్ ఉంటుంది. మంచి ఫ్యాబ్రిక్, డిజైన్ అంతా కూడా నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా ఒకసారి చూడండి, ట్రై చేసేయచ్చు. ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా మనకి ఫ్లోయీగా ఉంది, మీరు చూడండి. సో ఎక్కడ కూడా మనకి
ఇట్లా నలిగినట్టుగా కానీ చీర అట్లా మెయింటెనెన్స్ అడగదు. హాయిగా లో మెయింటెనెన్స్ పని తీసేసుకోవచ్చు. పింక్ కలర్ ఉన్నా కానీ చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మన 10th సారీ, లాస్ట్ సారీ అండి. ఈ చీర కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఒకసారి చూడండి, ఇది కూడా నచ్చిందని అనుకుంటే కనుక, ఇదేంటంటే మనకి ఇలాగా ఏనుగులు లైక్ ఈ డిఫరెంట్ ప్రింట్తో వచ్చింది. సాటిన్ మెటీరియల్ క్వాలిటీ అన్నీ కూడా నేను మీ ముందే ఓపెన్ చేశాను. ఫ్రెష్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీషోలో ఫ్రెష్ అప్డేట్స్తో అయితే కనుక వచ్చాయి. కలర్ అయితే నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నానండి. ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది. మంచి డిజైన్. ఇది కూడా మంచి బ్రింజాల్ బ్లూ చెప్తారా లేకపోతే పర్పుల్ చెప్తామా? సో బ్లూ కలర్లోనే మంచి రాయల్ బ్లూ టైప్ ఆఫ్ వా శారీ ఉందండి. సూపర్. క్లాత్ అయితే మాత్రం సూపర్. అన్నిటికన్నా కూడా సాఫ్ట్ ఉంది, ఫ్లోయీ ఉంది, సాఫ్ట్నెస్ ఉంది, బాగుంది. అంతే, ఇంకా ఒకటే మాట, ఏ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు అండి. పెద్ద వయసు వాళ్ళైతే ఇంకా అసలు తీసేసుకోండి మీరు హ్యాపీగా. చాలా బాగుంటుంది, క్లాస్గా కూడా ఉంటుంది, లైట్ వెయిట్. మీకు నేను మొత్తం ముద్ద చేసి చూపిస్తాను చూడండి ఎంత ఎంత కంఫర్ట్గా ఉంటుందో. మీకు మౌల్డీగా చీర కట్టుకుంటే కూడా అసలు చీర ఉన్నట్టు అనిపించదు అనమాట, అంత లైట్ వెయిట్. చీరలు ఎప్పుడు కట్టుకునే వాళ్ళు కూడా కొంచెం ఉన్నా కానీ వాళ్ళకి నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం ఈ పెద్ద బార్డర్ కదా, నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అందుకే నేను యంగ్స్టర్స్కి అని చెప్పలేదు, కొంచెం పెద్ద వయసు వాళ్ళకే చెప్పాను. సో చూడండి మీరు ఆఫీస్ రిలేటెడ్ ఎనీ ఆఫీస్ వేర్ మంచి పోస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి డీసెంట్ లుక్ ఇస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ మంచి కలర్ అండి, డెఫినెట్గా పెట్టుకోండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఈక్వల్ బార్డర్తో అయితే కనుక మస్తుంది అసలు చీర అయితే మాత్రం. వావ్, అంతే. ఇంకా ఇదైతే కనుక బ్లౌజ్ అండి. ఏ ప్రింట్ అయితే మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చిందో అదే ప్రింట్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది. ఆ ఫ్లోయినెస్ తెలుస్తుంది కదా అండి, జస్ట్ నేను ఇట్లా పెట్టాను చూడండి, అసలు ఎంత ఫ్లోయిగా అయితే కనుక శారీ మూవ్ అవుతుందని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను మీకు అన్నాను కదా చీరని మీకు నేను ఒక దగ్గర చేసి చూపిస్తాను అనేసి ఇలాగా. సో అసలు శారీ క్యారీ చేయని వాళ్ళకి కూడా ఇదిగో అయిపోయిందండి ముద్ద. అందుకే చెప్పా లైట్ వెయిట్గా, మళ్ళీ సాఫ్ట్గా మంచిగా ఉంది చీర, అల్కగా అలాగా. ఇదనమాట మన చీరలు. ఇవాళ నా చీరతో కలిపి టోటల్గా నేను మీకు 10 డిఫరెంట్ సారీస్ ఇచ్చాను. యాక్చువల్గా నేను బాందిని అనుకున్నాను, సో ఓవరాల్గా నేను ఎక్కడో దాన్ని మిస్ చేసుకుని దీన్ని పెట్టుకున్నాను. అఫ్కోర్స్ ఇది బాందిని కాకపోయినా వాటితోనే కలిసిపోయింది కాబట్టి 10th సారీ కింద దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా పేజ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఫాలో అవటం అస్సలు మర్చిపోవద్దు. ముందు కూడా ఇంకా మంచి కంటెంట్ అయితే కనుక రాబోతుంది మన పేజ్లో. డిఫరెంట్ యాప్స్ నుంచి రాబోతున్నాయి. అట్లా లేటెస్ట్గా వస్తే ఇట్లా మంచి పేజ్లో ఇచ్చేస్తాను కాబట్టి తప్పకుండా మీకు మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.